వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను నా సాయంత్రం రొటీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నా ఈవినింగ్ రొటీన్ అనేది రోజు ఇలాగే ఉండాలని లేదండి. నా పనులను బట్టి నా ఈవినింగ్ రొటీన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక పని చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది అని అనుకుంటే మా పిల్లలు రావడానికి ఒక 1 అవర్ ముందే నేను ఆ పనులనేది స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను వెన్నపూస అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందే మేగడ అనేది తీసి బయట పెట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల మనకి వెన్నపూస అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. మేగడ ఎక్కువగా ఉన్నట్లయితే నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. అదైతే 10 మినిట్స్లో అయిపోతుంది. కానీ నాకు మిక్సీ జార్లో కన్నా ఇలా చేత్తో చేస్తేనే చాలా బాగా వస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకని నేను చేత్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ సర్దాల్సిన గిన్నెలు కూడా సర్దేస్తున్నాను. ఇలా గిన్నెలు సర్దటం, అలాగే బట్టలు మడత పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మా పిల్లలు రాకముందే నేను చేసుకోవడం వల్ల వాళ్ళు రాగానే వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడానికి నాకు టైం అనేది ఉంటుంది. లేదు అనుకుంటే వాళ్ళు రాగానే ఇంటి పని, అలాగే వాళ్ళ పని 2 కూడా నాకు ఎక్కువవుతాయని ముందుగానే నేను ఈ పనులనేవి కంప్లీట్ చేసుకుంటాను. అలాగే బట్టలు కూడా మడత పెట్టుకొని వాటి ప్లేసుల్లో అవైతే సర్దేసుకుంటాను. ఇలా సర్దుకోవడం వల్ల నాకు అప్పటి పని అప్పుడు అయిపోతుంది. అలాగే ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు వర్షాల కారణంగా ఎండ సరిగ్గా రావట్లేదు. దానివల్ల బట్టలు ఆరవని నేను ఉదయాన్నే బట్టలనేవి ఆరేస్తున్నాను. దానివల్ల నాకు ఈవినింగ్ టైం కల్లా కరెక్ట్ టయానికి బట్టలనేవి ఆరిపోతున్నాయి. ఇలా బట్టలు వాళ్ళకు కనిపించేలా కబోర్డ్స్‌లో సర్దటం వల్ల వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఆర్గనైజింగ్‌గా కూడా ఉంటుంది. మోస్ట్‌లీ అందరి ఈవినింగ్ రొటీన్ కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మా పిల్లలు వచ్చే టైం అయిందండి. సో, మా వాడు పాపం ఈరోజు స్కూల్‌లో లంచ్ తింటుంటే చేయి జారి బాక్స్ కింద పడిపోయి అన్నమంతా పోయిందంట. సో, వాడి కోసం నేనిక్కడ ఇడ్లీ అయితే వేశాను. ఈ క్లాత్‌లో వేసే ఇడ్లీ అయితే చాలా టేస్టీగా, చాలా మెత్తగా కూడా బావుంటుంది. అలాగే ఒక 2 ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది. సో, ఇదైతే మా వాడికి పెట్టేసేయాలి. అలాగే మిల్క్ కూడా బాయిల్ చేస్తున్నాను. మా పాప ఇడ్లీ వద్దని చెప్పింది. తన కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక్కసారే కదా అని తను అడిగినప్పుడు నేనైతే కాదని చెప్పను. నెక్స్ట్ బాయిల్ అయిన ఎగ్స్‌ని ఈ విధంగా ఒలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాని మీద సాల్ట్ అయితే వేసి ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు తీసుకొచ్చిన లంచ్ బాక్సెస్, అలాగే ఈవినింగ్ తిన్న స్నాక్స్‌వి కొన్ని గిన్నెలుంటే అవైతే కూడా వాష్ చేసేస్తున్నాను. ఇలా వాష్ చేసుకోవడం వల్ల నాకు నైట్‌కి ఎక్కువ పడకుండా ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవడానికి. సో, ఇక్కడ నేను గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి ఒకసారి ప్లాట్‌ఫామ్ మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మనకి కిచెన్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుంది. నాకు ఇక్కడ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నైట్‌కి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మా వాడికి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను. మా పాప అయితే ట్యూషన్‌కి వెళ్ళిపోతుంది. మా వాడికైతే నేనే దగ్గరుండి హోంవర్క్ అయితే చేపిస్తాను. సో, ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.